నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఇవాళ మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలేందో చూద్దాం పారి. కొండల మధ్యలో చిక్కుకున్నాడు పెద్ద మనిషి. మొత్తానికి బయటకు వెళ్ళిండు రెస్క్యూ టీమ్ తోని. బందోబస్తుగా నడిపించిరంట ముగింపు సభ. తగ్గేదే లేదని అంటున్నారు నాయకులు కూడా. తుఫాన్ తోని తిప్పలు పడుతున్నారు రైతులు. ఎట్లయినా వాళ్లకు న్యాయం చేయాలని అంటున్నారు జనాలు. ఎంత చెప్పి నింటలేరంట వాహనదారులు. అందుకే గట్టిగేస్తున్నారు బండ్లకు చలాన్లు. మందు తాగి హల్చల్ చేసింది ఓ ఆడపిల్ల. ఇక ఐటంక బొక్కలేసిరు పోలీసులు. ముందుగాల మనం ఇవాళ ఈ ముచ్చటతోని వార్తలు చురు చేద్దాం. దగ్గర 48 గంటలు పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. అట్లనే బుక్కెడు బువ్వ లేదు. ఎటు చూసినా అంత చీకటే. మనిషి సప్పుడు లేదు, పక్షుల అరుపులు లేవు. ఏం చేయాలనో అస్సలే సమజైతలేదు. ఇక ఇవన్నీ కాదు కానీ ఆలస్యం చేయకుండా అసలు ముచ్చటేందో అరుచుకుందాం పారి. దగ్గర 48 గంటలు పచ్చి మంచినీళ్ళు లేవు, అట్లనే బుక్క బువ్వలేదు. ఎటు చూసినా అంత చీకటే. మనిషి సప్పులు లేదు, పక్షుల అరుపులు లేవు. ఏం చేయాలో అస్సలు సమజైతే లేదు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే వేటకాని పోయిన రాజు ఆయనే మనిషి అదుపు తప్పి ఆయనతో బండ్ల సందలం అంటే పడ్డాడు. ఇక సప్పులు లేదు, సరిలేదు. దగ్గర 48 గంటలు మోసాది లేకుండా ఆగమాగమైండు. ఇక ముచ్చట తెలుసుకున్న ఊరోళ్ళు అట్లనే పోలీసులు వచ్చి రెస్క్యూ టీమ్ తోటి మొత్తం బయటికి తీసుకొచ్చిళ్ళు. హైటంగా దోవకన కూడా దొరకపోయిళ్ళు. మొత్తానికి రాజు అనే పెద్ద మనిషి సావును గెలిచి బయటపడ్డాడు. మస్తు కష్టపడి బయటకు తీసిన రెస్క్యూ టీంకు మస్తు మంది అభినందనలు తెలుపుతున్నారు. అది కలిస్తే ఇది నీ మీద పడతాడు. అవునా కొద్ది లోపలికి వెళ్ళకూడదు, అందరిని వెళ్ళకూడతాడు. ఇక మన కమలంపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సారు షురు చేసిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ ఏడాదితోనే అయిపోయింది. ఇక ముగింపు సభ వెట్టంగా కమలంపు పార్టీ ఎంపీలు, గట్లనే పార్టీ లీడర్లు, ఇక కార్యకర్తలు, బీజేపీ పార్టీ అభిమానులు ఇట్లా చాలా మంది వచ్చిర్రు. చలో ఇక మరి ఆలస్యం చేయకుండా ముగింపు సభ ముచ్చటేందో మనం కూడా అరుచుకుందాం పారి. మన కమలాపూర్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ సూచి చేసిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ ఏడాదితో అయిపోయింది. ఇక ముగింపు సభ పెట్టగా కమలాపూర్ పార్టీ ఎంపీలు, అట్లనే పార్టీ లీడర్లు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ అభిమానులు చాలా మంది వచ్చిళ్ళు. ఇక సభకు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సార్ కూడా వచ్చిండు. చలో ఇక ముచ్చట పక్క పెట్టి అసలు ముచ్చట ఏందో ముందు బండి సంజయ్ సార్ మాట్లాడాలని ఇందాం. తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుందని ఓటేస్తాం మనం మొన్నటి వరకు 2 సార్లు. బీఆర్ఎస్ అని పెట్టి తెలంగాణ పేరును తొలగించినా, తెలంగాణ ఉద్యమకాలను తీసేసిన, తెలంగాణ ద్రోణ సంకలేసుకొని తిరుగుతున్నానా, తెలంగాణ రాష్ట్రం అనే పదాన్నే తొలగించి తెలంగాణతో బంధం తెగించుకున్నటువంటి వ్యక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అనాథ చేద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు. అన్న తల్లికి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తాం మూర్ఖుడన్నా. ఈ రోజు బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దూసుకునే ప్రయత్నం చేస్తుడు. పైసలు ఎత్తుకపోయిన కేసీఆర్ కుటుంబం మన పైసలు ఎత్తుకపోయినా మన భూములు కబ్జా చేసిన కేసీఆర్ అయితమా నాన్నదా ఎవరున్నారన్నా మనకు అండగా? భారతీయ జనతా పార్టీ. మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరిస్తలేడన్నా. మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేడు, భూ సేకరణ చేస్తున్నాడు, నిధులను దారి మళ్లిస్తున్నాడు, సంక్షేమ పథకాలు నీరు గారుస్తున్నాడు. పత్తు ఎప్పటికైనా రాజకీయాల గురించి మాట్లాడుతుంది తప్ప ఆయన ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిండు, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండో ఇంతవరకు చెప్పకుండా 24 గంటలు మోడీ గారు తిట్టడము, భారతీయ జనతా పార్టీని తిట్టడము, మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రాన్ని పక్కబెట్టి అట్లనే కన్నతల్లేసంటి రాష్ట్రాన్ని దోహం చేసి ఇలా మళ్ళీ తెలంగాణను పని అయిపోయిందని మళ్ళీ దేశాన్ని దోసుకొనికి పోతున్నాడు. అట్లనే తెలంగాణ ప్రజలు మీరు ఎంత మోసం చేసి వచ్చే సంవత్సరం పక్కా బీజేపీ పార్టీ అధికారంకి వస్తుంది. ఆయనతో అధికారంకి వచ్చినాక ఇంకా మిమ్మల్ని అంతం చేసుకుని కూడా పక్కాని గట్టిగా మాట్లాడుకుంటే గట్టి సవాల్ వేసిరిండు. కాళేశ్వరానికి బస్సులలో తీసుకుపోయి ఎంత గొప్ప ప్రాజెక్టు, ఎంత అద్భుతమైన ప్రాజెక్టు, ఇదో మానవ అద్భుతం అని చెప్పినటువంటి కేసీఆర్ గత 6 నెలలుగా అక్కడికి సీమను కూడా పోనిస్తలేడు. పార్టీలు దేవుడెరుగు, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు దేవుడెరుగు, ఈ రాష్ట్రం బాగుండాలని కోరేటువంటి వాళ్ళు దేవుడెరుగు. ఒక పురుగు కూడా పోకుండా మొత్తం మేడిగడ్డ, అన్నారం, సుల్నిల్ల ప్రాజెక్టు దగ్గర పోలీసు బూట్ల చప్పుడు తప్ప, పోలీసు పారాలు తప్ప అక్కడ మనిషి మాత్రం తిరగట్లేదు. ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్, ఇది కాకపోతే, నేను చెప్పేది వాస్తవం కాకపోతే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ఆర్ గ్రౌండ్ లో నీవు రా, చర్చకు సిద్ధమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ లో 18 మోటార్లుంటే ఒక్క మోటార్ కూడా బాగు కాలేదు ఇప్పటికి కూడా. అన్నారం పంప్ హౌస్ లో 12 మోటార్లుంటే 4 మోటార్లు అక్కడ ఇక్కడ స్పేర్ పార్ట్ చేసి దాన్ని నడిపించి నడుస్తున్నాయని చెప్పి భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్, ఇవాళ ఇది నీ అబ్బ సొమ్ము కాదు సుమా, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. కాబట్టి దీంట్లో జరిగిన వ్యవహారం ఏందో, ఇక్కడ జరిగిన నష్టమైందో ప్రజలకు చెప్పాల్సిన కర్తవ్యం లేదా, బాధ్యత అనేది కాదా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు తెలుసో తెలియదో, కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి బాకీ లేకుండా వెంటనే చెల్లించిండు. కానీ మేడిగడ్డ 1000 ఎకరాలు, అన్నారం 400 ఎకరాలు, సుందిల్లా 600 ఎకరాలు, ఈ గుర్తించబడ్డాయి మాత్రమే కాకుండా 100 ఎకరాలు భూములు మునిగిపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ ప్రాంత ప్రజల కళ్ళల్లో మేడిగడ్డ చూసి ముడుస్తలేరా ప్రజలు, సుందిల్లా, అన్నారం చూసి ముడుస్తలేరా ప్రజలు? మంచి మిర్చి, కలర్ మిర్చి పండేటువంటి ఆ డెల్టా భూములని నిండ ముంచి రైతుల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను చెప్పట్లే, ఆ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా శాపనార్థాలు పెడుతున్న చరిత్ర మీ అందరూ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాం. ఇవాళ గత 3 ఏళ్ళు అవుతుంది, సంవత్సరానికి 240 టీఎంసీ ఎత్తిపోతా అని చెప్పిండు. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, వర్షాలతో ఎస్ఆర్ఎస్పై నిండి మిడిమానేరు ద్వారా నీళ్ళు వచ్చేది తప్ప ఎత్తిపోతల ద్వారా ఇప్పటికి కూడా నీళ్లు రాలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి తెలంగాణలో పనిచేసి తెలంగాణకు పెద్ద మనిషి లేకున్నాడు, కానీ సార్ను మోసం చేసేయాలని గప్పటి సంది ఇప్పటి వరకు ఈటల రాజేందర్ సార్ సీఎం కేసీఆర్ సార్ మీద మస్తు పోరాటం చేస్తున్నాడు. హౌ మరి సార్ మాటలనే మొత్తం సమజ్ అవుతున్నది. प्रारंभ करता हूं। सबसे पहले आप मुझे एक बात बताओ कि संजय बंडी जी को आपका सांसद चुनने पर
आपको सही सांसद मिला कि नहीं मिला? मिला कि नहीं मिला? मैं पीछे से सुनना चाहता हूं। सांसद संजय बंडी आपको सही सांसद मिला कि नहीं? मित्रों, सबसे पहले तो मैं आपको बधाई देता हूं और धन्यवाद देता हूं कि आपने भारतीय जनता पार्टी के संजय बंडी जी को सांसद के रूप में चुना है। ये यात्रा उनके नेतृत्व में निकली है और मुझे खुशी है आपको बताते हुए कि 5 चरणों में 114 दिन की यह पद यात्रा रही है। 56 असेंबली कॉन्स्टिट्यूएंसीज को कवर करते हुए 1458 किलोमीटर पद यात्रा करते हुए आज हम करीमनगर में यहां इस यात्रा की समाप्ति कर रहे हैं। मित्रों, यह यात्रा रुकने वाली नहीं है, यह तो शुरुआत है। इसके साथ साथ प्रजा घोषा, बीजेपी भरोसा, इस यात्रा को भी हम गांव-गांव, घर-घर पहुंचाने वाले हैं और हमारे सभी नेता उसमें शामिल होने वाले हैं। और उसी तरीके से एक नारा भी आप लोगों ने तय किया है, सालू डोरा सिलाऊ डोरा अभियान। इस अभियान के तहत इनफ इज इनफ, गुड बाय केसीआर, इसको भी हमको समझने की जरूरत है। और साथ ही साथ मैं यह भी बताना चाहता हूं कि दूसरे फेज में और तीसरे फेज में, और अभी जब मैं आ रहा था तो मेरी यात्रा को भी रोकने का काम टीआरएस ने किया और टीआरएस के लोगों ने किया। मैं केसीआर को बता देना चाहता हूं कि ये प्रजातंत्र है। दमन को प्रजातंत्र के अंदर इतिहास के कूड़ेदान में दफन कर देती है ये जनता है। इसको पहचानो, इसको समझो। और इसीलिए मैं ये कहना चाहता हूं कि पार्टी में ఇక జేపీ నడ్డా సార్ కూడా మాట్లాడుకుంటా మస్తు గరమైండు. ఇక సీఎం కేసీఆర్ సార్ గుడ్ బై చెప్పాలి. బీజేపీ పార్టీ అధికారానికి వచ్చినాక ఉంటుంది అసలు ముచ్చట అని చెప్పుకుంటా, ముఖ్యమైన ముచ్చట ముక్కుసూటి చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తానికి ఇప్పుడు మాట్లాడిన కమలం పువ్వు పార్టీ లీడర్లు మాట్లాడింటే ఇక వచ్చే ఎన్నికల పక్క కమలం పువ్వు పార్టీ ముందడి వేటట్టే ఉన్నా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. మీరు ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పెట్టినా గట్లనే మీరు ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా మేము చేసేది మేము చేస్తూనే ఉంటాం. మరే మేము తక్కువనా? మీరు అన్నిసార్లు గట్ల చేసినా దొరికిన దగ్గర బండ్లు ఆపుతాం, గట్లనే కనబడ్డ దగ్గర ఫోటోలు కొడతాం. గి ముచ్చట జరిగింత పురా కరుచుకొని వద్దాం పారి. మీరు ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పెట్టినా గట్లనే మీరు ఎన్ని కొత్త ఆలోచన చేసినా ఇక మేము చేసేది మేము చేస్తూనే ఉంటాము. మరి మేము తక్కువనా? మీరు అన్నిసార్లు చేసినా మేము దొరికిన దగ్గర బండ్లు ఆపుతాం, కనబడ్డ దగ్గర ఫోటోలు కొడతాం. మరి పట్నంలో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. 1 వేలో పోవద్దు అంటుంటే అట్లనే పోతున్నారు. చెప్పిన మాట అస్సలే వింటలేరు. ఇక మరి మీరు ఇట్లుంటే మేమేమైనా తక్కువనా? దొరికిన దగ్గర బండ్లు పట్టుకుంటున్నారు, దొరకని దగ్గర దొరికించుకొని మరి ఫోటోలు కొడుతున్నారు. ఇక మరి అటో ఇటో పోలిస్తే మన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్ల కన్నా పోలీసులే చాలా నయం. ఫోటోలు దింపిల్లంటే నెంబర్ ప్లేట్ ఎక్కడున్నా ఇక బరాబరి బందోబస్తే కనబడాల్సిందే. ఇక మేము ఎన్ని రూల్స్ పెట్టినా అట్లనే మేము ఎన్ని మంచి చెడులు చెప్పినా ఇక వీళ్ళు చేసేది చేస్తున్నారని మస్తు గరం అవుతున్నారు. అట్లనే ట్రాఫిక్ పోలీసులు కూడా కనబడ్డ దగ్గర ఫోటోలు కొట్టుడు, అట్లనే ఐటంక సెల్లుకు చలానా మెసేజ్లు పంపుడు. అట్లున్నది మన ట్రాఫిక్ పోలీసుల గోసలు, అట్లనే వాహనదారులు చలానా తిప్పలు. आखिरी दिन है
మనం ఇవాళ 3 పూటల ఇంత తిండి తింటున్నామంటే దానికి కారణం మన రైతన్నలు. మన కడుపులు నింపిన రైతులకు కష్టం వస్తే మరి ఎవరు ఆదుకుంటారు? అట్లనే ఇలా ప్రకృతి చేసిన పనికి అన్యాయంగా వాళ్ళు తిప్పలు పడుతున్నారు. మరి ఇప్పుడున్న రాజకీయ లొల్లిలల్లా మరి ఈ రైతుల కోసలు పట్టించుకుంటారా లేరా? మనం ఇలా 3 పూటలు తిండి తింటున్నామంటే దానికి కారణం మన రైతన్నలు. ఇక మన కడుపులు నింపిన రైతన్నలు కష్టం వస్తే మరి ఎవరు ఆదుకుంటారు? అట్లనే ఇలా ప్రకృతి చేసిన పనికి అన్యాయంగా వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే మొన్న 3 రోజుల నుండి మాండూస్ తుఫాను వల్ల మస్తు నష్టపోయిన రైతన్నలు. వచ్చిన వాన నీళ్ళు ఎటు పోలేక అక్కడికక్కడే పంట పొలాలు మొత్తం నిండేసరికి ఇక మళ్ళీ చెర్ల కాలువలు తోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఆయనతో కొంత పంటనన్నా చేతికి వస్తుందేమో అని మస్తు రంజు మీద చెప్పుకుంటూ వస్తున్నారు రైతన్నలు. ఇక మాకు జర ఎట్లనైనా ఇక సర్కారే న్యాయం చేయాలని అడుగుతున్నారు మన కడుపులు నింపిన రైతన్నలు. ప్రకృతి చేసిన వైపరీత్యానికి అన్యాయంగా పంట పొలాలన్నీ ఆగమాగమైన మస్తు బాధపడుతున్నారు ముచ్చటిన్న రైతులు. చెరువు నీళ్లు వచ్చి మా చెనగపోయింది, 3 ఎకరాలు కుళ్ళిపోయింది. అప్పులు తెచ్చుకొని నాశనం అయిపోయినాము. అధికారుల వల్ల ఈ పని జరిగింది. మా 3 ఎకరాలు మునిగిపోయింది. నారు ఈ పక్క నారు మునిగిపోయింది. 4 బస్తాల నారు వాన వల్ల నీళ్లు చెరువు ఉబ్బు కట్టి దానివల్ల 15 ఏళ్ళు అయిపోయింది సార్. మేము ఒక 5 ఎకరాలు ఉట్టినాట్లు వేస్తున్నాము. ఇప్పుడు దేనికి పనికి చేయటం లేదు. అది దాని పరిస్థితి ఎంతో అగమ్మకు వచ్చి ఉంది. ఎలా అయితే బయటకు పోవడం లేదు నీళ్ళు అయితే. అది మేము దూకున్న కాలువలకు వాళ్ళే బిల్ చేసుకుంటున్నారు. మేము డ్రైన్లు దూకున్న డ్రైన్లకు వాళ్ళే బిల్ చేసుకుంటున్నారు. మాకు కలిసి పెంచింది. దానివల్ల మా పంట పొలాలకు 3 అడుగుల లోతు నీళ్ళు వస్తున్నాయి. ఇది 3 ఏళ్ల నుంచి ఇదే విధంగా మేము ఇబ్బంది పడతానే ఉన్నాం. ఆ కలుసు కానీ మట్టం కానీ తగ్గిస్తే ఇంత ప్రాబ్లం ఉండదు. దగ్గర 5 ఊళ్ళు ఇవ్వడానికి ఇదే దరువు. ఇక తగ్గించకపోతే ఊరు కూడా లేచిపోను. అది వాన లేదు కాబట్టి ఊరికి అడుగు చాగిపోయింది. 2 సార్లు నారు పోసాము, 2 సార్లు పోయినాయి. మళ్ళీ పోసేసే తలకే పండగే వచ్చేస్తుంది. పండగ పోయినానికి వేసినా కొట్టి తాలే పడుతుంది. వేసాం ప్రయోజనం. 2 సంవత్సరాల నుంచి ఇదే కల్లెట్లు నీళ్ళు వాటాను వస్తున్నాయి. ఏ దాగాల్సి వస్తుంది. ఆ నీళ్ళ ట్యాంక్ కానీ ఇవ్వకుండా కానీ ఉంటే అసలు నీళ్ళే లేవు మాకు. నీరు ఎందుకు పెంచారు? కలుజు అవసరమైంది. కాలువల గుండా నీళ్లు పారించుకొని పెట్టుకున్నాము. సోమశిల డెల్టా మంది, సోమశిల కింద ఆయకట్టు. చాలా టైలెండ్ అయినా మనం నీళ్లు తెచ్చుకుంటాం, పంట పండించుకుంటాం. ఎప్పుడు కరువు అప్పుడు. ఇప్పుడు నిండా నీళ్లు పెట్టుకొని ఈ అన్ని గ్రామాలు ముంచేయాల్సిన అవసరమేంది? ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? మంత్రి ఇలాకాలో ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతుంటే మాకు అర్థం కావటంలా. ఇన్ని 100,000 ఎకరాలు దెబ్బతినే పరిస్థితికి ఎవరు కారకులు? మీరు జిల్లా కలెక్టర్ వెంటనే టీముని పంపించి ఇక్కడ ఉండే సమస్య పరిష్కరించాలి. ఒక పక్కన వర్షపు నీళ్ళతో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఇంకో కాలువ నీళ్ళతో కూడా పొలాలకు ఇబ్బందిగా ఉందన్నమాట. ఎమ్మటే పొలాల్లో ఇప్పుడు ముసురు ఉన్న టైంలో ఎవరైనా పైన కాలువలు కట్టేస్తారు. అయినా సరే ఆ అవగాహన కూడా లేకుండా కాలువలు వదులుతా ఉన్నారు. ఈ 3 సంవత్సరాలు నీళ్ళు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పంట కానీ రూపాయి కానీ చేతికి రైతుకు వచ్చిన పరిస్థితి అయితే లేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఏందో ఏమోరా నాయన, ఇవాళ రేపు ఈ సమాజంలో మనుషుల ఆలోచనలు గట్లనే వాళ్ళు చేసే చేష్టలు చూస్తే ఎవరిని ఏమనాలనో అస్సలు సమజైతలేదు. గీ నడుమ మరే తాగుడు గట్లనే గీ పోగాకు బాగా అలవాటుకు పడ్డారు. మరి గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఏందో ఏమోరా నాయన, ఇవాళ రేపు ఈ సమాజంలో మనుషుల ఆలోచనలు అట్లనే వాళ్ళ చేష్టలు చూస్తే ఎవరిని ఏమనాలో సమజైతలేదు. ఈ నడుమ మరి తాగుడు అట్లనే పోగాకు బాగా అలవాటు పడ్డారు జనాలు. మరి ఇక్కడ అలవాటు పడ్డది ఎవరో కాదు, ఒక ఆడపిల్ల. అయ్యో మన పక్క రాష్ట్రంలో అయిన విశాఖపట్నంలో దగ్గర బాగా దాగా ఆడపిల్ల ఎట్లా పడితే అట్లా మాట్లాడి మస్తు అలచల్ చేసింది. అట్లనే ముచ్చట తెలుసుకున్న పోలీసులు వచ్చి ఏంది అని అడిగిన పాపానికి పోలీసులు నందుతున్నది. చూసి నాయత పక్కనున్న పోలీసు తలకాయ మీద బీర్ సీసా పలగొట్టింది. ఆగమాగం చేసింది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది. హాయిటంగా ముచ్చట మీద పోలీసులు వచ్చి మంచిగా మందలిచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోయిళ్ళు. ఇక ఆడపిల్ల కదా రాత్రిపూట పోలీస్ స్టేషన్ నుంచి వద్దని ఇంటికి తోలుకపోయిళ్ళు. మళ్ళీ పొద్దుగల స్టేషన్కి రావాలని చెప్పిళ్ళు. చూసినారు రోజు రోజుకు సమాజం ఎటుపోతున్నదో ఏమో అని మస్తు మంది గమ్మత్తుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మంచిగా మాట్లాడు వీడియో తెస్తావా? నా చేతి మంది డబ్బు నాకు తెలిసి ఏ డిపార్ట్మెంట్ తెస్తానే బండ్లో తాడుందా? సంతకం పెట్టించండి. నన్ను వైఎంఆర్ బండి తీసుకున్నాక వెంటనే మీకు నా ఇంటికి నింపినాక వెంటనే మీకు సంతకం తీసుకుని పంపిస్తాను. నా ఫ్లాట్
సపోర్ట్ చేయట్లేదు సార్. నన్ను మహేష్ చెప్పమని మీరు నా ఇంటిలో దింపుతాం మీకు ఈ సంతకం జాగ్రత్త చెప్పాను సార్. అంతగా నేను ఇంకేమైనా ప్లాన్ చేస్తాను మిమ్మల్ని చెప్పండి సార్. పోనీ ఇంకేమైనా అడిగానా లేదు సార్. నన్ను మహేష్ దింపిన తప్ప నా బండి ఎంత కావాలి. ఇగో ఇవల్ల ఇవాళ మన అదర్స్ న్యూస్. ఇక మళ్ళీ రేపు మంచి మంచి ముచ్చలతో మేము ముందుకు వస్తా. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.